సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా సెలవిచ్చున్నాడు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. దేవాతి దేవుడు అబద్ధమాడుటకు ఆయన ఎంత మాత్రమును మానవుడు కాదు. మనుషులు అబద్ధమాడుతారు, కానీ సైన్యములకు అధిపత్యకు దేవుడైనటువంటి మన ప్రభువు ఎన్నడూ కూడా అబద్ధం ఆడనివాడు. ఆయన నోట ఏ కపటమును ఉండదు. ఆయన ఎంత మాత్రం అబద్ధమాడు. అందుకే దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు. అంతేకాకుండా పశ్చాత్తాపపడకు ఆయన నరమాత్రుడు కాడు అన్నాడు. పశ్చాత్తాపడం అంటే అయ్యో నేను చెప్పి నేను చేయలేకుండా ఉంటేనే, అయ్యో నా వల్ల ఇది కాలేదు, నేను చేయలేకుండా ఉన్నాను, అయ్యో ఏదా నేను మాట తప్పి ఉన్నానని పశ్చాత్తాపడడానికి ఆయన నరమాత్రుడు కాదు. నరులు మాత్రమే, మనుషులు మాత్రమే, మానవులు మాత్రమే మాట ఇచ్చి ఒకవేళ తప్పినట్టయితే పశ్చాత్తాపడి బాధపడతారు. కానీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారట పశ్చాత్తాపడకు నేను నరమాత్రుడను కాను అన్నాడు. ఆయన ఎంత మాత్రము పశ్చాత్తాపడు. ఆయన మాట ఇచ్చాడు అంటే తప్పక దానిని చేస్తాడు. అందుకే ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపించకుండా, ఆయన నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను నేను ఎంత మాత్రము మార్చను అన్నాడు. ఆయన పెదవుల ద్వారా మాట్లాడిన ఏ మాటను ఆయన మార్చడు. అందుకే నేను చెప్పితే తప్పకుండా చేస్తానంటున్నాడు. మాట ఇస్తే తప్పకుండా దాన్ని నెరవేరుస్తానంటున్నాడు. అందుకే ఆయన శుభవాగ్దానంలో ఒక మాట అయినా తప్పిపోని దేవుడు. అందుకే చూడండి, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం లోపల ఆయన శుభవాగ్దానంలో ఒక మాట అయినా తప్పిపోని దేవుడు. వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చే శక్తి సామర్థ్యత కలిగిన దేవుడు. మాట ఇచ్చాడు అంటే తప్పక దాన్ని నెరవేరుస్తాడు. దానిని ఈ భూ మండలం మీద ఈ కొన నుండి ఆ కొన వరకు ఎవరు ఆపదలుచుకున్నది ఎవని వల్ల కూడా కాదు. ఎందుకనగా అననీయను పిలిచి పౌలు మీద చేతులు ఉంచుకున్నప్పుడు అననీయ సాకులు చెప్తాడు. అయ్యా నీ సంఘాన్ని హింసించాడు, బాధించాడు, అతన్ని నేను ఎలా అంటాడు, అయినను నేను చెప్పింది నువ్వు చేయు వెళ్ళమంటాడు. దేవుడు ఉద్దేశించినదా దానిని తప్పక సఫలమును చేయను. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఉద్దేశించినట్లయితే తప్పక కార్యం నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చినట్లయితే తప్పక దాన్ని నెరవేరుస్తాడు. ఈ ప్రపంచమంతా ఒకవైపు, నీవు ఒకవైపు ఉన్నా కూడా దేవుడు వాగ్దానం చేసి దాన్ని తప్పక మన ఎడల నెరవేర్చి దేవుడు అయినాడు. అందుకే ఆయన తాళము తీయగా తాళము వేయువాడు ఎవడునూ లేడు. ఆయన తాళము తీయగా దానిని వేయువాడు లేడు, తాళము వేయగా దానిని తీయవాడు లేడు, ఆయన మార్గము తెరవగా దానిని మూయవాడు ఎవడును కూడా లేడు. ఆయన యథార్థవంతుల ముందు మెట్టగా ఉన్న స్థలములన్నీ సరాలం చేస్తాడు. ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడిలను విడగొడతాడు. ప్రతి విరోధమైన ఆయుధాలను అణిచివేసుకుంటూ వాటి మీదికి దేవుడు నడిపించుకుంటూ ముందుకు సాగింపజేస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయ్యో దేవుడు మాట ఇచ్చున్నాడు, ఇంకా ఎప్పుడనగా నిరీక్షణ గలవారాయి నిరీక్షి ఉండండి. మహోన్నతమైన కార్యములు చేయటకు సమర్థుడైన దేవుడు, మహోన్నతుడు దేవుడు, మహోన్నతమైన స్థలములో నివసించేవాడు, మహోత్తరమైన భీకరమైన కార్యములు చేయ దేవుడు. అందుకే బ్రహ్మాండమైన పనులు మన పూర్వీకులకు చేశాడు. అంతకంటే బ్రహ్మాండమైన పనులు మన ఎడల చేయడానికి మన కుడి ప్రక్కన నిలిచి మన ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. దేవుని మహోన్నతమైన కృపలో యెహోవా యందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఆనందించి బలము తెచ్చుకొని ముందుకు సాగండి. మన దేవాతి దేవుని మహోన్నతమైన కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.